ఈరోజు నేను మీకు 2 రకాలైనటువంటి పరోటాలు చూపిస్తున్నా. ఒకటి ముల్లంగి పరోటా, ఇంకొకటి బీట్రూట్ పరోటా. ముల్లంగి పరోటా మామూలుగా ముల్లంగి సాంబారు పచ్చడి అవి చేసుకుంటాం. ఇప్పుడు పరోటా ఎట్లా చేయాలంటే గోధుమ పిండిలో మామూలు చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకొని ముల్లంగిని మొదట ఏం చేయాలంటే 1 స్పూన్ నూనె వేసి ఆ నూనె కాగాక దాంట్లో కొద్దిగా జీలకర్ర వేయాలి. వేసిన తర్వాత అది చిట్లి తర్వాత సన్నగా తురుముకున్నటువంటి ముల్లంగిని అందులో వేసుకోవాలి. ఆ ముల్లంగి వేసిన తర్వాత అది కొంచెం దూరగా వేగేటప్పుడు అందులో చిటిక పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. దాన్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బీట్రూట్ పరోటాకి ఏం చేయాలంటే అదే బాండ్లీలో మళ్ళీ ఒక 2 స్పూన్ల నూనె వేసి ఆ నూనె కాగిన తర్వాత అందులో జీలకర్ర వేయాలి. కొంచెం జీలకర్ర వేసి అది చిట్లిన తర్వాత తురుముకున్నటువంటి బీట్రూట్ వేసుకోవాలి. ఈ బీట్రూట్లో వేసేటప్పుడే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారపొడి వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేపుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని తీసి బాగా కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. వాటిని చిన్న చిన్న ఉండలుగా బాల్స్గా చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే చపాతీ పిండి ముద్దగా తీసుకొని దాన్ని మనము పోళీలాగా మధ్యలో పూర్ణం పెట్టినట్టుగా పెట్టి మనము ఒత్తుకోవాలి. ఇలా మధ్యలో పూర్ణం పెట్టినట్టుగా ఆ మిశ్రమాన్ని పెట్టి ముల్లంగి మిశ్రమాన్ని పెట్టి మనం చపాతీ రుద్దినట్టుగా ఎక్కువ ప్రెస్ చేయకుండా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న దాన్ని పెనంలో పెట్టి వేడెక్కిన తర్వాత పెనం పైన 2 వైపులా కొంచెం నూనె వేసి బాగా కాల్చుకోవాలి. తర్వాత బీట్రూట్ పరోటాను కూడా ఆ మాదిరిగానే చపాతీ పిండి మధ్యలో పెట్టి ఈ 2 వైపు బాగా మనము పూర్ణంలాగా పెట్టి చేసుకోవాలి. ఈ చపాతీ పిండి కలిపేటప్పుడే చపాతీ పిండిలో కొద్దిగా వాము, ఉప్పు వేసి కలుపుకుంటే చాలా బాగుంటుందన్నమాట. కొంతమందికి అలా మధ్యలో పెట్టి చేతకాని వాళ్ళు చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకొని మధ్యలో ఇప్పుడు నేను చూపినట్లుగా చిన్న చిన్న పూరీలుగా ఒత్తుకొని వాటి మధ్యలో ఇలా స్ప్రెడ్ చేసి పెట్టి ఆ 2 పూరీలను అటాచ్ చేసుకొని ఒకదాన్ని ఒకటి కలుపుకొని మనం అలా కూడా చేసుకోవచ్చు, రుద్దుకోవచ్చు. కానీ ఇలా చేసిన దానికి అలా చేసిన దానికి కొంచెం తేడా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇలా చేస్తే ఒకలాగొస్తుంది పూర్ణంతో కలిపి, లేదా 2 పూరీలు విడివిడిగా ఉండి చేస్తే ఒకలాగొస్తుంది. ఎంతో టేస్టీ అయినటువంటి ముల్లంగి పరోటా సిద్ధమైంది. అలాగే బీట్రూట్ పరోటా కూడా చేసుకోవాలి. ఇలా కాల్చి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బీట్రూట్ పరోటాకి, ముల్లంగి పరోటాకి మనము పెరుగు నంచుకొని తింటే చాలా బాగుంటుంది.